వారము దేవుని వాగ్దానం చూద్దాం ప్రియులారా. మొదటి పేతురు 3వ అధ్యాయం 12వ వచనము. ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అవును ప్రియులారా, ఈ శుక్రవారం నువ్వెందుకు మౌనముగా ఉంటూ దిగులు పడుతూ ఏడుస్తూ బాధపడుతున్నావు? నీకు కలిగిన సమస్యను బట్టా, నీకున్న శత్రువులను బట్టి ఏడుస్తున్నావా? నీకు కలిగిన నష్టాన్ని బట్టి నీ స్నేహితులకు చెప్పుకుంటూ దుఃఖపడుతూ బాధపడుతున్నావా? ఎవరికి చెప్పినప్పటికీ నీకు తీరని దిగులుగాను, అదొక మనోవేదనగాను నీకు తీరనిదిగా ఉందా? మనశ్శాంతి లేక, నెమ్మది లేక నీలో నీవే ఆలోచన చేసుకుంటూ కృంగిపోతున్నావా? అయితే నువ్వు ఒక్కసారి, ఎంతకాలమైంది మోకరించక, ఒక్కసారి దేవుని వైపు చూసి మోకరించి ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలు వినేవాడై ఉన్నాడు. నీతిమంతుల వైపు ఆయన కనుచూపు ఉన్నది. అనేకుల మధ్య నిన్ను ఎవరైతే మోసగించారో, అవమానించారో వారి మధ్యలో నిన్ను ఘనపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వాగ్దానాలు చూసినవారు కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం ఒక 10 మందికైనా వాగ్దాన్ని షేర్ చేయండి. దేవుడి దినమంతా మిమ్మల్ని కాచి కాపాడను గాక. ఆమెన్.